వారు అడుగుతారు, సమూయేలు ప్రవక్త గారిని మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు మీరు చేసే ప్రార్థనని ఆపకండి, ఎందుకంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి మీ యొక్క ప్రార్థనను బట్టి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. 13వ వచనాన్ని మీరు చూసినట్లయితే సమూయేలు గారు ప్రార్థించిన తరువాత ఏం జరుగుతుంది? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతారు. కేవలము జయం పొందుకోవడం మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు సమూయేలు గారు బ్రతికిన దినములన్నీ కూడా ఫిలిష్తీయులు తిరిగి ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి రాలేదంట. వాళ్ళ యొక్క సరిహద్దులలో నెమ్మది ఉనిందంట. ఎందువలన? సమూయేలు ప్రవక్త గారి ప్రార్థన వలన. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూసినట్లయితే సమూయేలు గారు చెప్తారు, నేను మీకోసము ప్రార్థన చేయడము మానితే నా దేవుడైన యెహోవా ఎదుట నేను పాపము చేసిన వాడిని అవుతాను అని.